ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ప్రజా ఉద్యమం పేరిట వైసీపీ నేతలు ర్యాలీల పట్ల చోట్ల ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎంఆర్ఓలకు వినతి పత్రాలు అందజేస్తున్నారు. పులివెందుల పట్టణంలో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు. పాత ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ అవినాష్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీలను తీసుకొస్తే కూటమి ప్రభుత్వం ప్రైవేటుకు అప్పజెప్పడం దారుణమని అవినాష్ రెడ్డి అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమం నిర్వహిస్తామని తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించవలసిందిగా అంతా కవర్ అవుతారు. ఒక్క నిమిషం ఆదిత్యన్న సార్ ఒక్క నిమిషం పడుతుంది. ఆదిత్యన్నట కొంచెం ముందు అందరు కవర్ అవుతారు. అందరు ఒక్క నిమిషం చేతులు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ వినతి పత్రాన్ని నేను, అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యురాలు, అదేవిధంగా మా వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ పట్టణంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవిందారెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిద్ధవాటం రోడ్డులోని వైఎస్ఆర్ విగ్రహం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈనాడు కూటమి ప్రభుత్వం అనేకమైనటువంటి అనైతిక చర్యలు, మరి ప్రజా వ్యతిరేక చర్యలు ఏ విధంగా తీసుకుంటా ఉండేయో మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు నేను సంపదను సృష్టిస్తాను అని చెప్పేటువంటి ఆయన ప్రతి నెల కూడా 10,500 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. ఇప్పటికే ఈ 15 నెలల్లో 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముందు దూషించారు. ఆయనంతా కూడా అప్పులు చేస్తా ఉందని చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 10,500 కోట్ల రూపాయలు
ప్రతి నెల అప్పులు చేస్తున్నారు. అంతేకాకుండా రెవెన్యూ లోటు ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో 3,500 కోట్లు ఉంటే ఈనాడు 7,500 కోట్లు ప్రతి నెలలో కూడా రెవెన్యూ లోటు ఏర్పడింది. సంవత్సరానికి రెవెన్యూ లోటు నేను 45,000 కోట్ల రూపాయలు పెడతానని బడ్జెట్ ఇచ్చినటువంటి ఈ పెద్ద మనిషి ఈ 6 నెలలకే దరిదాపు 50,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు చేశాడు. ఈ విధంగా పోతే దరిదాపు 90,000 కోట్ల రూపాయలకు పైగా రెవెన్యూ లోటు ఏర్పడుతుంది. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు దివాలా తీస్తున్నారో అని చూస్తే నిజానికి భయం వేస్తూ ఉంది. ఈనాడు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ నేతలు తలపెట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాచర్ల మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి తలపెట్టిన నిరసన కార్యక్రమానికి అనుమతి లేదంటూ ఇంటి వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. ఏం నిదానం చేస్తారేమన్నా జెండా ఉంటే పైకి ఎత్తండి. జెండా ఉంటే జెండా 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 అది కిందికి వెళ్ళి అది కిందికి వెళ్ళి జెండా ఉంటే జెండా చేది ఈ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలా. గడిచిన 6 వారాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా కార్యకర్తలు ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి పెద్ద ఎత్తున ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే ఒక్క వైఎస్ఆర్ జిల్లాలోనే దాదాపు 4 నుంచి 5 లక్షల సంతకాల సేకరణ ఇప్పటికే పూర్తయింది. అంటే ప్రజల్లో ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందో ఈ ప్రైవేటీకరణ పట్ల అనేది ఈ సంతకాల సేకరణ అనే కార్యక్రమే చెప్తా ఉంది. ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్లి ఈ సంతకాల సేకరించే కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అవగాహన వచ్చింది. మనం ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఇప్పటి వరకు మనకు ఉచితంగా వైద్యం అందేది. ఇవాళ ఈ ప్రైవేటీకరణ జరిగిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి పోతే డబ్బులు లేకుండా వైద్యం జరిగే పరిస్థితి ఉండదు అనే విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం మరి మొద్దు నిద్ర లేచి తప్పకుండా ఈ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ఆపి పెండింగ్ లో ఉన్న పనులకు మొత్తం 5,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలా. గడిచిన 6 వారాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా కార్యకర్తలు ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి పెద్ద ఎత్తున ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే ఒక్క వైఎస్ఆర్ జిల్లాలోనే దాదాపు 4 నుంచి 5 లక్షల సంతకాల సేకరణ ఇప్పటికే పూర్తయింది. అంటే ప్రజల్లో ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందో ఈ ప్రైవేటీకరణ పట్ల అనేది ఈ సంతకాల సేకరణ అనే కార్యక్రమే చెప్తా ఉంది. ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్లి ఈ సంతకాలు సేకరించే కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అవగాహన వచ్చింది. మనం ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఇప్పటి వరకు మనకు ఉచితంగా వైద్యం అందేది. ఇవాళ ఈ ప్రైవేటీకరణ జరిగిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి పోతే డబ్బులు లేకుండా వైద్యం జరిగే పరిస్థితి ఉండదు అనే విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం మరి మొద్దు నిద్ర లేచి తప్పకుండా ఈ ప్రైవేటీకరణ
రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుకూలంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. గన్నవరంలోని వైసీపీ కార్యాలయం నుంచి బయలుదేరి గన్నవరం ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా గన్నవరం ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో నిరంకుశ పాలనకు చలమగీతం పాడాలని వైసీపీ నేతలు అన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాదాపు 2-3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చిన దాఖలాలు కూడా లేవు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఎందుకంటే అది ప్రజాధనంతో, అది పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా మెడిసిన్ చదవాలి, మెడిసిన్ కోట్ల రూపాయలతో ప్రైవేట్ కాలేజీలో ఖర్చు అవుతుంది అనే ఆలోచనతో ఆయన 17 మెడికల్ జిల్లాకు 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని దుర్మార్గమైన చర్య. ఒక మెడికల్ కాలేజ్ అనేది ఒక కాలేజీ విద్య కాదు, దాదాపు ఒక పెద్ద హాస్పిటల్ వస్తుంది ప్రతి జిల్లాకు. దాంట్లో పేదవారికి అందరికి కూడా ఉచితంగా వైద్యం అందుతుంది. ఏదైనా ప్రైవేట్ నీకు హాస్పిటల్స్ పోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటిది ప్రతి వాడికి కూడా వైద్యాన్ని అందించాలనే ఆలోచన, విద్యను అందించాలనే ఆలోచనతో శాంక్షన్ చేస్తే ఈరోజు ఏదైనా ఒక ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనంతో ఏదైనా ఒక మంచి పని చేస్తే అదేమైనా పొరపాటున ఆ ప్రభుత్వం దిగిపోయినప్పుడు మళ్ళా వేరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నిజంగా అది పూర్తి చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వంపై ఉంటుంది. ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ కోటి సంతకాల ఉద్యమం ఒక వైసీపీ పార్టీ కోసం కాదు మేము చేస్తున్నది. పేదలు ప్రజల కోసం చేస్తున్నాం, ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నాం. 17 మెడికల్ కాలేజీలు అనేది ఫస్ట్ టైం ఇంత భారీ ఎత్తున గవర్నమెంట్ 8,000 కోట్లతోటి మొదలు పెట్టారు. 7 కాలేజీలు కంప్లీట్ అయినాయి. 3,500 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా కేవలం 5,000 కోట్లు ఖర్చు పెడితే 17 మెడికల్ కాలేజీలు, ఒక్కొక్క మెడికల్ కాలేజీలో 600 బెడ్లు వస్తాయి. చాలామంది ప్రజలకు, మెడికల్ స్టూడెంట్లే కాదండి, ప్రజల సంక్షేమం ఆరోగ్యం కోసం చాలా ఇంపార్టెంట్గా పెట్టారు. మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారికి కూడా అదే అభిప్రాయం ఉండేది. ప్రజల సంక్షేమం అంటే ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి, తర్వాత ఏదైనా చేసుకొని బతకగలరనే ఉద్దేశంతో చేశారు. కేవలం ఈరోజు మేము పార్టీ ఉద్యమం ప్రతి కాన్స్టిట్యున్సీలో చేయడానికి పార్టీ స్వార్థం ఏమీ లేదండి. ఓన్లీ ప్రజల సంక్షేమం కోసం, ఒక ప్రైవేటైజ్ చేయకూడదు, పెద్దలకు సంపద సృష్టించాలని ఇప్పుడున్న గవర్నమెంట్ కొందరు పెద్దల కోసం చేస్తుంది. ఇది చాలా దుర్మార్గం. నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, దయించి ఇది విరమించండి. ఇలాంటి ప్రజల వ్యతిరేకమైన ప్రోగ్రామ్స్ ఏది చేయొద్దండి. గత గవర్నమెంట్ చాలా ప్రజల సంక్షేమం కోసం మంచి హృదయంతో చేశారు. మీరు 1,00,000 కోట్లు పెట్టి అమరావతి కడుతున్నారు, 2 లక్షల చిల్లర కోట్లు అప్పు తీసుకొచ్చారండి. కేవలం 5,000 కోట్లు పెడితే మిగతా 12 కాలేజీలు కంప్లీట్ అవుతాయి. ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ కోటి సంతకాల ఉద్యమం ఒక వైసీపీ పార్టీ కోసం